జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల పనేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష, యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ దాడిలో మొత్తం 7 ఉగ్రవాదులు పాల్గొనగా వాళ్లలో 5 పాకిస్తానీలు, 2 స్థానికులు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదుల్లో కొందరు మాట్లాడిన భాష, ఉపయోగించిన యాస పాకిస్తాన్లో మాత్రమే మాట్లాడేవిగా గుర్తించారు. దీంతో ఉగ్రదాడిలో పాకిస్తానీల పాత్రను నిర్ధారించారు. అయితే ఉగ్రవాదులకు సహకరించిన స్థానికుల వివరాలు తెలియాల్సి ఉంది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటో, ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన ఫోటోలో సాయుధులైన 4 వ్యక్తులు ఉన్నారు. అలాగే ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలా అనే 3 ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. ఈ 3 వివరాలను తెలియజేసిన వారికి 20 లక్షల చొప్పున రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన గుర్తులు ఆధారంగా ఈ ఊహా చిత్రాలు గీయించారు. ఇక లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ ఈ దాడికి సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులు కాశ్మీర్లోకి ఎలా ప్రవేశించారు, ఎంతకాలంగా కాశ్మీర్లో ఉన్నారు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ఉపయోగించి దాడి మొత్తాన్ని రికార్డు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శరీరానికి లేదా తుపాకీలకు అమర్చిన కెమెరాల సాయంతో ఉగ్రవాదులు తాము చేసే దాడులను రికార్డు చేయడం ఇటీవల కాలంలో అధికమైందని జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఆయా వీడియోలను ఉగ్రవాదులు తర్వాత ప్రచారం కోసం వాడుకుంటున్నారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు, భద్రతా నిపుణుల సమాచారం. వారిలో అత్యధికులు 35 మంది లష్కరే తాయిబాకు చెందిన వారేనని, 18 మంది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందినవారని, 3 హిజ్బుల్లా ముజాహిదీన్ ఉగ్రవాదులని, ఆ 3 పాకిస్తానీలని భద్రతా దళాలకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ 56 మందికి తోడు మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం నాటి దాడి తమ పనేనని టీఆర్ఎఫ్ ప్రకటించినప్పటికీ అది ముసుగు మాత్రమేనని, వాస్తవంగా దీని వెనక ఉన్నది లష్కరే ఉగ్రవాదులేనని జమ్మూ కాశ్మీర్ మాజీ పోలీస్ బాస్ ఎస్పీ వైద్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే పహల్గాంలో ఉగ్రదాడి జరగబోతోందనే సమాచారం మన నిఘా వర్గాలకు కొద్ది రోజుల క్రితమే తెలిసిందా? ఒక టెర్రర్ గ్రూప్ స్థానికేతరులపై దాడికి ప్రణాళికలు రచిస్తోంది అంటూ నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా? అయినా భద్రతా సంస్థలు పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది చనిపోయారా అంటే విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన ఒక ఉగ్రవాది ఈ దాడికి సంబంధించి సూచనప్రాయ వ్యాఖ్యలు చేశాడని, తాము ఆ సమాచారాన్ని అందించినా భద్రతా దళాలు వాటిని పట్టించుకోలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.